హలో గైస్, నా పేరు మైత్రం. ఎక్కడ మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న సిచ్యువేషను, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటం, తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లు, మళ్ళీ అది చాలా జరిగాయి. మొత్తానికి ఫైనల్గా అల్లు అర్జున్ గారికి అయితే కంప్లీట్ బెయిల్ అయితే వచ్చేసింది. సో ఆయన కొన్ని రోజుల పాటు అట్లా వెళ్ళి కనబడి రావాల్సి ఉంటుంది. అండ్ ఇవాళ కూడా ఆయన ఆ అబ్బాయిని పరామర్శించి వచ్చారు హాస్పిటల్కి వెళ్ళి. సో ఓకే, ఇదంతా ఇక్కడ అయింది. అయితే తర్వాత గవర్నమెంట్ ఒకటైతే చాలా స్ట్రిక్ట్గా డిసైడ్ అయింది. ఏమని? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇంకా బెనిఫిట్ షోలు ఉండబోవు, అండ్ టికెట్ హైక్స్ కూడా ఉండబోవు అని చెప్పి. సో కావాలంటే నార్మల్గా 5 షోలు వేసుకుంటారు కదా పెద్ద సినిమాలకి, సేమ్ అలాగే అనమాట. అది వితౌట్ జీవో కూడా వేసుకోవచ్చు, పొద్దున్న 6ంటికి షోలు వేసుకొని. అట్లా చాలా జరిగి ఇంతకుముందు కూడా చాలా సినిమాలకి వేశారు అలాగే. మన దాకా ఎందుకు, వేరే డబ్బింగ్ సినిమాలకు కూడా వేశారు. KGF 2కి వాటికి కూడా పడ్డాయి మన దగ్గర. సో నేనంటుంది ఏంటంటే అట్లా వేస్తారు మ్యాక్సిమం, అంతే. సో ఈ టికెట్ హైక్స్ అనేవి లేకపోవడం, ఈ బెనిఫిట్ షోస్ అనేవి ఇవ్వకపోవడం, 1AM షోస్ ఇట్లాంటివన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళే స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సలార్తో ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు 1AM షోస్ ఇవ్వడం. తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే స్టార్ట్ చేసింది, కాంగ్రెస్. కాకపోతే ఏమంటే ఇంకా ఈ సిచ్యువేషన్లో మరీ ఎక్కువగా తప్పుల్ని ఎతికేసి భూతద్దంలో పెట్టి చూసేసి ప్రతిదాన్ని కూడా, సో ఆ డెసిషన్ అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఈ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ప్రతి సినిమాకి హైక్స్ ఇచ్చింది. ఇక్కడ 3 సినిమాలకి హైక్స్ ఇచ్చింది. ఏది? గేమ్ చేంజర్కి ఇచ్చింది, డాకు మహారాజ్కి ఇచ్చింది, సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చింది. గేమ్ చేంజర్కి ఏమో 1AM షోస్ ఇచ్చింది, దానికి 600 రూపాయలు టికెట్ పెట్టింది. డాకు మహారాజ్కి ఏమో 4AM షోస్ ఇచ్చింది, 500 రూపీస్ టికెట్ పెట్టింది. తర్వాత బెనిఫిట్ షోస్ మిగతాయి కూడా వేసుకోవచ్చు అని చెప్పింది. గేమ్ చేంజర్కి మొదటి రోజు 6, తర్వాత 5 వేసుకోవచ్చింది. వాటికి 175 రూపాయలు, 135 రూపాయలు హైక్స్ ఇచ్చింది. డాకు మహారాజ్కి మంచి హైక్స్ వచ్చాయి. సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి హైక్స్ వచ్చాయి. దానికి ఈ 4AM 1AM లాంటి బెనిఫిట్ షోస్ ఏం లేవు, బట్ హైక్స్ అయితే బాగానే ఇచ్చింది. సో ఇట్లాగా 3 సినిమాలకి హైక్స్ ఇచ్చి బాగా సపోర్టివ్గా ఉంది ఇండస్ట్రీకి. అండ్ పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఇండస్ట్రీ పర్సన్. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చెబుతూ వచ్చారు కాన్స్టెంట్గా, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎప్పటికీ కూడా మద్దతు ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది పెట్టము, కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టుగా ఆయన చెబుతూ వచ్చారు. సో ఇంకా అందులో నో ప్రాబ్లం అనమాట. సో ఈ సిచ్యువేషన్లో వస్తున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ఫ్యూచర్ మేబీ భవిష్యత్తులో ఈ సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇప్పుడు హైదరాబాద్లో బేసిక్గా వాళ్ళు మెయిన్ బేస్గా ఉన్నారు. సో వాళ్ళు కంప్లీట్గా ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవచ్చా? షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? అట్లీస్ట్ కొన్నేళ్లలో అలా జరిగే అవకాశం ఉందా? సో ఏమంటారు, ఒక 4 ఇయర్స్ పోనీ, ఒక 5 ఇయర్స్ పోనీ, ఆ టైంకైనా సరే షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందా? సో ఇదే మెయిన్ క్వశ్చన్ అనమాట. సో దీనికే ఇవాళ మనం ఉన్న పాసిబిలిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏది? హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ అవ్వడానికి ప్రాబ్లం నెంబర్ 1 ఏంటి? బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద ఏమంటారు స్టూడియోస్, ఫిల్మ్ సిటీ ఇవన్నీ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ చాలా స్టూడియోస్ ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ 2 ఉన్నాయి, ఒకటేమో ఫిల్మ్ నగర్, ఇంకోటేమో నానకరామ్ కూడా. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ 2 ఉన్నాయి, ఒకటేమో కొండ కింద, ఒకటేమో కొండ పైన. ఒకప్పుడు రోడ్డు ఉండేది కాదు మధ్యలో, ఇప్పుడు రోడ్డు కూడా వేసేసారు, మొన్న వెళ్ళినప్పుడు చూసా. ఆ తర్వాత ఇంకోటి సారథి స్టూడియో ఉంది.
ఏది మైత్రివనం జంక్షన్ దగ్గర. తర్వాత పద్మాలయ స్టూడియో ఉంది. ఆ తర్వాత మల్లెమాల వాళ్ళు కూడా ఒక స్టూడియో కట్టుకున్నారు అక్కడే ఎక్కడో. ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏదో ఒక ఓన్ స్టూడియో కడదాం అనుకుంటారు. అంటే ఒక చిన్న స్టూడియోలా కట్టుకొని ఇంకా వాళ్ళ ఓన్ సెట్ వాళ్ళు వేసుకొని ఇంకా కంప్లీట్గా అన్నీ అక్కడే చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇట్లాగా హైదరాబాద్లో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టూడియోస్ సెట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇంకా టీవీ ఛానల్స్కి చెందిన ఆఫీసులు మెయిన్ బ్రాంచ్లు మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. ఏ న్యూస్ ఛానల్దైనా చూడండి, వాటి మెయిన్ బ్రాంచ్ మీకు అక్కడే కనబడుతుంది. అంటే చాలా పెద్దగా కనబడుతుంది, చాలా లార్జ్ స్కేల్లో కనబడుతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కవరేజ్ అంతా అక్కడే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ రెండోది ఆడియన్స్ పీపుల్ ఎక్కువ కాబట్టి న్యూస్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో కవరేజ్ ఎక్కువ న్యూస్లు దొరుకుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఒక పక్క మీడియా, ఓ పక్క స్టూడియోస్, ఇవన్నీ కూడా కంప్లీట్గా పెద్ద పెద్ద స్థాయిలో అక్కడే ఉన్నాయి. సో ఇక్కడ వైజాగ్కే రావాలి మ్యాక్సిమం వస్తే, ఏది ఫిల్మ్ సిటీ ఒకవేళ ఇటు రావాలనుకుంటే. ఎందుకంటే అమరావతి అనేది ఇంకా దాన్ని కంప్లీట్గా వేరే సెక్టార్కి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఐటీ సెక్టార్ అటు ప్లాన్ చేస్తున్నారు. సో ఫిల్మ్ సిటీ అదే ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి వైజాగే బెస్ట్ ఆప్షన్. అట్ ద సేమ్ టైం బీచ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి లొకేషన్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఒకటే స్టూడియో ఉంది, ఏది రామానాయుడు స్టూడియో. సో అది భీమిలి దగ్గరలో ఉంటుంది. ఇంకా పెద్ద స్టూడియోస్ ఏం లేవు. ఓపెన్ లొకేషన్స్ ఉంటాయి చాలా వరకు షూట్ చేసుకోవడానికి, అందులో నో ప్రాబ్లం. బట్ ఏదైనా సరే ఒక రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి సిటీని అయితే కట్టలేరు కదా. సుమారుగా 2000 ఎకరాల్లో ఉంటుంది అది. సో అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక ఫిల్మ్ సిటీని ఇక్కడ వైజాగ్లో ఏర్పాటు చేయాలంటే అయ్యే పని కాదు. ఏమో ఎప్పటికో ఒక 20 ఏళ్ళకి ఎప్పటికో అవుతుందేమో కానీ, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అవ్వట్లేదు కదా. సో అది కూడా సినీ పెద్దలు ఒక 5-6 కలిసి డెసిషన్ తీసుకొని కడితే కట్టాలి అలాంటి ఒక ఫిల్మ్ సిటీని, అలాగే కొన్ని స్టూడియోస్ని. అదర్ దాన్ అంత ఈజీ అయితే కాదు ఇక్కడ. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది బేసిక్గా. అండ్ రామానాయుడు స్టూడియో ఉంది కానీ, బట్ దాంట్లో టూ మచ్ షూటింగ్స్ అయితే చేయడానికి అవ్వదు. అండ్ ఇప్పుడు షోస్ అవుతుంటాయి బేసిక్గా. ఇప్పుడు ఈటీవీ, ఆ తర్వాత మా టీవీ, వీటిలో చాలా షోస్ అవుతాయా. అవి చాలా వరకు అయితే అన్నపూర్ణ, లేదంటే సారథి, లేదంటే రామానాయుడు, ఈ మూడిట్లో అవుతుంటాయి. అదే రామానాయుడు నానక్రామ్ కూడా అవుతుంటాయి. సో ఆ షోస్ అవన్నీ కూడా ఇక్కడికి రావాలంటే ఇక్కడ పెద్ద స్టూడియోస్ రావాలి. ఆ తర్వాత ఆర్టిస్టులు కూడా రావాలి. ఆర్టిస్టుల గురించి మెయిన్గా మాట్లాడుకుందాం, అదే మెయిన్ పాయింట్ యాక్చువల్గా. సో ఈ స్టూడియోస్ అన్నీ ఇటు రావడం అనేది అంత ఈజీ అంటే కష్టం, చాలా టైం పట్టేస్తుంది. సో ఈజీగా ఒక 10 ఏళ్ళు పడుతుందప్ప. ఇంకా ఆ తర్వాత ఇంకా చెప్పలేం కానీ, ఇప్పటికైతే ఒక రఫ్ ఎస్టిమేషన్ ఒక 10 ఏళ్ళు అనుకుందాం. అట్లాంటి అంటే హైదరాబాద్లో ఉన్న స్టూడియోస్ వైజాగ్ రావాలంటే, ఫిల్మ్ సిటీ పక్కనేటండి పోనీ మిగతా స్టూడియోస్ అంత పెద్ద ఫిల్మ్ సిటీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 500 ఎకరాల్లో సంథింగ్ ఎట్లాగైనా ఒక ఫిల్మ్ సిటీ అట్లా రావడానికి, తర్వాత ఒక 10 స్టూడియోలు రావడానికి, వాటన్నిటికీ కూడా కనీసం 10 ఏళ్ళు పడుతుంది మనకి ఈజీగా, డెడ్ ఈజీ, అందులో నో డౌట్ అనమాట. సో అంత ఈజీ కూడా కాదు ఇప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వడం. రెండోది ఆర్టిస్టులు. ఇప్పుడు ఆర్టిస్టులు అక్కడ చాలా పెద్ద స్థాయిలో ఆల్రెడీ ఇళ్ళు కట్టేసుకొని, ల్యాండ్లు తీసేసుకొని ఒక పీస్ఫుల్ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్కడ. ఓకే, సో అంతవరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ. అంటే వాళ్ళకి అన్నీ కట్టేసుకున్నాం. ఇప్పుడు నాగవంశీ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేనెందుకు ఏపీకి వెళ్తానని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేశారు ఆయన. సో అది ఆయన బయటకు చెప్పారు. ఇంకా చాలామందికి మనసులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ఇల్లు ఒకటి ఉంటుంది చూడండి, అది కరెక్ట్గా డెడ్ ఎండ్లో ఉంటుంది అది. అండ్ ఇంకా దానికి ఒక గేట్ ఉండి ఇంకా ఎవ్వరు కూడా ఇంకా అటు వెళ్ళడానికి ఉండదు. అంటే అంత ఎక్స్ట్రాడనరీ వ్యూతో కూడుకున్న ఇల్లు అనమాట అది. సో చాలా బాగుంటుంది ఆ ఇల్లు. ఆయనదనే కాదు, ఇంకా చాలామంది పెద్దల ఇళ్ళు హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద పెద్ద స్పేసెస్లో చాలా పెద్ద ఆర్కిటెక్చరల్ స్టైల్తో కట్టుకున్నారు మొత్తం అందరూ కూడా. సో అట్లాంటి ఇళ్ళు వదిలేసి వాళ్ళు ఎవరు రాలేరు పెద్దోళ్ళు. ఒకవేళ సరే పోనీ వాళ్ళ దగ్గర ఎలాగ డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చారు అనుకుందాం. చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏదో బాధలు పడి చిన్న చిన్న ఫ్లాట్లు ఏవో కొనుక్కొని అట్లేవో ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇటు రావాలంటే ఇక్కడ కొనలేరు కదా. సో అదంత ఈజీగా అయ్యే ప్రాసెస్ అయితే కాదు. అండ్ పోనీ అస్తమాను అప్ అండ్ డౌన్ చేద్దామన్నా అదే అయ్యే పని కాదు. ఆ ట్రైన్ టికెట్లు దొరకవు వైజాగ్ టు హైదరాబాద్, ఎప్పుడు బిజీగానే ఉంటాయి. ఆ ఫ్లైట్లకి వెళ్ళే బడ్జెట్ అందరికీ ఉండకపోవచ్చు, అందరు ఆర్టిస్టులకి కూడా. సో ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆబ్వియస్లీ మనకి ఏంటంటే కొంచెం అంత ఈజీ అయితే కాదు, అంటే ఆర్టిస్టులకి ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఆంధ్రాలో షూటింగ్ చేస్తున్నాం, మీరు రావాలి అంటే అవునా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కొంతమంది బాగా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు బాగా రెమ్యునరేషన్ తీసుకుంటారు, వాళ్ళు వచ్చేస్తారు బాగానే. అందరికీ అయ్యేది కాదు. పోనీ సినిమా ప్రొడక్షన్ టీమే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళేటట్టుగా చేయాలంటే వాళ్ళకి డబుల్ బడ్జెట్ అయిపోద్ది. సో అది ఇబ్బంది.
సో ఇట్లా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా. సో అది మెయిన్ పంచాయతీ ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్న పాసిబిలిటీ ఏంటి అంటే గవర్నమెంట్ మీద టూ మచ్ ఫ్రస్ట్రేషన్ వస్తాయి. అంటే ఎప్పుడైనా సరే ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ మరీ ఇబ్బంది పెడితే, ఇప్పుడు టికెట్ రేట్స్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు. సో మరీ ఇన్ ఫ్యూచర్ టూ మచ్గా ఇబ్బంది పెడితే ఏమన్నా రావచ్చేమో చెప్పలేము. బట్ మ్యాక్సిమం జరగదు. ఎందుకంటే ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ పాపులేషన్ దగ్గరగా 1,20,00,000 ఉంటుంది. ఎక్కడ 1,20,00,000, వైజాగ్ జనాభా ఒక 30 లక్షల దాకా ఉంటుంది. అంటే 4వ వంతు 25% మాత్రమే ఉంది కదా. సో ఇది చాలా తక్కువ అనమాట. సో మనకి అంటే ఆ టికెట్స్ తెగడాలు ఇవన్నీ కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సరే ఒక మేజర్ టైర్ 1 సిటీ కావాల్సి ఉంటుంది. సో వైజాగ్ అనేది జీడిపి పరంగా టాప్ 10 సిటీస్లో ఉంటుంది. అది ఎందుకు? స్టీల్ ప్లాంటు, హెచ్పిసిఎల్, పోర్టు, షిప్ యార్డు, బిహెచ్ఈఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అదే ఫార్మ్ హబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది జీడిపి పరంగా టాప్లో ఉంటుంది, టాప్ 10లో ఉంటుంది. బట్ ఇది టైర్ 2 సిటీయే కదా ఓవరాల్గా. సో ఆడియన్స్ అంత భారీ స్థాయిలో ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు, అంత హ్యూజ్ ఆడియన్స్ అయితే ఉండరు. సో అది ఒక బిగ్గెస్ట్ పంచాయతీ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఏంటంటే అంత ఈజీగా అంటే రాలేరు. ఇప్పుడు వైజాగ్లో కూడా 1,00,00,000 మంది జనాభా ఉండేటట్టు అయితే అప్పుడు వచ్చేసిన ఒక అర్థం ఉంది. బట్ వైజాగ్ ఎప్పుడు 1,00,00,000 మంది రావాలి? అది అయ్యే పని కాదుగా. అది ఎప్పటి నుంచో 20 లక్షలు ఉన్నది కాస్త ఏదో మెల్లిమెల్లిగా ఇప్పటికే అఫీషియల్ జనాభా 25 లక్షలే. బట్ కొంచెం అన్అఫీషియల్గా అన్ని కలిపి 30 లక్షల దాకా ఉంటారు. హైదరాబాద్ అఫీషియల్ జనాభా 1,00,00,000, అన్అఫీషియల్గా 1,20,00,000 దాకా ఉంటారు. అట్లా అన్నమాట పరిస్థితి. సో ఏమంటారు నడుస్తూ ఉంటుంది మొత్తం. సో అందువల్ల ఏంటంటే పాసిబిలిటీ కంటే ప్రాబ్లమ్సే ఎక్కువ ఉన్నాయి ఇటు వస్తే. సో రాలేరు మ్యాక్సిమం. ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా కష్టమే, అయ్యే పని కాదు అంత ఈజీగా. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ అయిపోతుందా అంటే అవ్వదు. 99% కష్టం. అంటే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో మళ్ళీ పెద్ద సిటీస్ లేవా అంటే అలా కాదు. ఇప్పుడు వైజాగ్ పెద్దదే, విజయవాడ పెద్దదే, తిరుపతి పెద్దదే. మనకేంటంటే ఇప్పుడు టైర్ 2 సిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. దానివల్ల మనకి జీడిపి చాలా బాగుంటుంది, మనకి రెవెన్యూ బాగుంటుంది మనకి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వడానికి కావాల్సిన మేజర్ థింగ్స్ని ఏర్పాటు చేయగలిగే ఒక సిటీ అయితే లేదు ప్రస్తుతానికి. సో అది వచ్చేంత వరకు మనం అయితే ఏమీ చేయలేం కాబట్టి ఇంకా అందువల్ల అది కష్టమే అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి మేబీ ఇన్ ఫ్యూచర్లో ఒక 10-15 ఏళ్ల తర్వాత అప్పటికి కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో ఉండి, ఒక పర్ఫెక్ట్ ఎస్టిమేషన్తో ఉండి, అది ఏవో ఒక క్లారిటీతో ఉండి సరే ఇటు షిఫ్ట్ అవుదామని చెప్పి ముందు నుంచే అనుకొని ఈ స్టూడియోలు, తర్వాత ఆర్టిస్టులు ఉండడానికి ఇళ్ళు, ఆ తర్వాత అక్కడ అదే ఉంటుంది ఒకటి ఒక కాలనీ ఉంటుంది మణికొండ దగ్గరలోనే. సేమ్ అట్లాగే ఒక కాలనీ ఏర్పాటు చేసి, ఆర్టిస్టుల కాలనీ కాదు సంథింగ్ ఏదో ఉంటుంది, అదేదో పేరు గుర్తురాట్లే ఎగ్జాక్ట్గా. సో అట్లాంటి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఆర్టిస్టులందరికీ కూడా ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసి అట్లా ఏమైనా చేస్తే, ఒక గెయిటెడ్ కమ్యూనిటీ లాంటివి కట్టేసి ఇట్లా ఏమైనా చేస్తే అది వేరే విషయం. కానీ బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కుదరదు, అయ్యే పని కాదు. సో అది నాకైతే అనిపించిన విషయం. సో మరి మీకేమనిపిస్తుంది? ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? నాకైతే లేదని అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే సపోర్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇక్కడ షూటింగ్స్ పెరుగుతాయి, ఈవెంట్స్ పెరుగుతాయి, డెఫినెట్గా షూటింగ్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, చాలా బీభత్సంగా పెరుగుతాయి. ఈవెంట్స్ పెరుగుతాయి, ఈవెంట్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు అన్నీ కూడా. సో అట్లాంటివన్నీ పెరుగుతాయి తప్ప ఇంకా అంతకు మించి అయితే కష్టం నాకు తెలిసి. మ్యాక్సిమం షూటింగ్ల త్రూ వాటి త్రూ ఇన్కమ్ ఉంటుంది, అదంతా నడుస్తుంది. బట్ అందరు ఇటు వచ్చేయడం అనేది అంత ఈజీ కాదని నా ఫీల్. సో కష్టం లేండి. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్ హిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోజు మా ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్.